వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. రాజకీయ వేధింపులు మానుకోవాలి. సిఐటియు డిమాండ్. బాధితులకు న్యాయం జరుగుతుందని నమ్మకం కలిగించాలి. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్. తస్మా జాగ్రత్త, ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది. ఐదేళ్ల తర్వాత కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక కేటాయింపులు. ఈ నెల 25, 26వ తేదీలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ కన్నపల్లి ప్రాజెక్టు సందర్శన. ఇక వివరాల్లోకి వెళ్తే, 5 ఏళ్ల తర్వాత కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక కేటాయింపులు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి 15,000 కోట్ల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకి అధిక నిధుల కేటాయింపు. వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు ఈ ఏడాది నిధులు కేటాయింపు. 7 వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు. Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads in Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. దత్తత గ్రామాలతో పాటు కుప్పం నియోజకవర్గాన్ని కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలియజేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆమె పర్యటనలో భాగంగా శాంతిపురం మండలం నుండి గుడిపల్లి మండలంలో ప్రవేశించగానే ప్రజలు పూల వర్షాన్ని కురిపిస్తూ మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ముందుగా తన భర్త నారా చంద్రబాబు నాయుడిని అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజానికానికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గత ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పరిధిలో అత్యధిక మెజార్టీ అందించిన గ్రామాలను దత్తత తీసుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అభివృద్ధి చేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ గుడిపల్లి మండల పరిధిలోని కంచు బంచర్లపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున దత్తత తీసుకున్న గ్రామాలతో పాటు నియోజకవర్గంలోని అభివృద్ధి చేసి తీరుతామని హామీ ఇచ్చారు. రుణపడి ఉంటుంది. నేను మర్చిపోను మీరు చూపించిన అది నేను ప్రచారం అప్పుడు నేను చెప్పాను, ఏ బూత్ ఎక్కువ ఓట్లు ఇస్తుందో ఆ గ్రామం నేను దత్తత తీసుకుంటున్నాను. అట్లా కంచి బండ్లపల్లి 77% ఓటు టీడీపీకి వేసి ముందుకు తీసుకెళ్ళింది కనుక ప్రత్యేకంగా ఆ గ్రామానికి ఏదో ఒకటి మేము తప్పకుండా ఒక రోల్ మోడల్ గ్రామంగా యావత్ ఆంధ్రప్రదేశ్లో నిలబడాలని నేను తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఇప్పుడు నేను ఇక్కడికి రావక్కర్లేదు, కానీ నేను మిమ్మల్ని అందరినీ మర్చిపోలేను. అందుకే మీరు మా కుటుంబం మీద ఎంత నమ్మకం పెట్టారో, చాలా ఎదుర్కొన్నారు ఈ 5 సంవత్సరాల్లో, అవి నేను మర్చిపోలేను. అందుకే మీ అందరి రుణం తీర్చుకోవాలి, మీకు కృతజ్ఞత అనేది చెప్పాలని ఇవాళ నేను మీ ముందల నుంచున్నాను. ప్రతి ఒక్క కుప్పం ప్రజల వాళ్ళ అందరికీ, స్త్రీ శక్తికి, ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరఫున మీ అందరికీ మా పాదాభివందనాలు. ఈ 5 సంవత్సరాలు మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఏం చేసిందో. చాలా అరాచకాలు, భూమిలో ఇష్టం, శాండ్ మాఫియా, ఇంకా నేను మళ్ళీ చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. అది తెలిసింది భయపడ్డారు గనక మీరు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు గెలిపించి ముందుకు తీసుకెళ్లారు. అందుకే ఈ ఎలక్షన్ ప్రత్యేకత ఏంటంటే, ఎవరు అనుకోలేదు అంత శాతం మనుషులు బయటకు వచ్చి ఓట్లు వేస్తారని. 82% మనుషులు బయటకు వచ్చారంటే యావత్ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్, ఆ ఘనత మన ఆంధ్రప్రదేశ్కే దక్కుతుంది. ఎందుకంటే ప్రజలు విసిగించిపోయారు ఈ ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం చేసిన అరాచకాలు. ఉద్యోగాలు లేవు, మీ బిడ్డలు వేరే రాష్ట్రాలకి వెళ్లాల్సి వస్తుంది, చెన్నైకి కానీ బెంగళూరుకి కానీ ఉద్యోగాల కోసం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీకు తెలుసు దాని గురించి. ఈ ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం గనక ఈ మళ్ళీ ఉండుంటే మీకు 1 సెంటు భూమి కూడా మిగిలేది కాదు. అది మీరు గుర్తుంచుకుని మీ భవిష్యత్తు గురించి, మీ కుటుంబం గురించి మీరు గుర్తుంచుకుని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకుని మీ జీవితాల్లో జ్యోతిని వెలిగించుకున్నట్టే మీ కుప్పం ప్రజలకే దక్కుతుంది. అదే కాకుండా మా కుటుంబం అంతా ఎప్పుడు మన కుప్పంకి ఎప్పుడు ప్రజలకి ఎప్పుడు రుణపడి ఉంటుందని నేను చెప్పగలుగుతున్నాను. అదే కాకుండా మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు. ఎందుకంటే మీరు ఆయన నాయకత్వం మీద నమ్మి, ఆయన మీకు చేసిన మంచి పనులు మీరు మర్చిపోలేదు గనక మీరు ఆయన్ని ఈ 8 సార్లు మీరు ఆయన్ని గెలిపించి ముందుకు తీసుకెళ్లారు. అది మా కుటుంబం ఎప్పుడు కుప్పం నియోజకవర్గ ప్రజల్ని ఎప్పుడు మేము మర్చిపోము. ఈ నెల 25, 26 తేదీలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ కన్నపల్లి ప్రాజెక్ట్ సందర్శన చేయాలని నిర్ణయం తీసుకున్నామని హరీష్ రావు అన్నారు. 25వ తేదీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం 25వ తేదీ మధ్యాహ్నం బయలుదేరి 25, 26వ తేదీలు 2 రోజులు మేడిగడ్డ కన్నేపల్లి ప్రాజెక్టు సందర్శన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా గోదావరిలో
నీటి ప్రవాహం ఉంది. ఈ పరిస్థితుల్లో కన్నేపల్లి పంపులు ఆపరేట్ చేసి మరి రైతాంగానికి సాగునీరు అందించే అవకాశం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్ల రాష్ట్రంలో రైతాంగం నష్టపోతూ ఉన్నారు. దీన్ని ఎక్స్పోజ్ చేయాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని తక్షణమే. హరిద్వార్లో ప్రమాదవశాత్తు గంగా నదిలో కొట్టుకుపోతున్న భక్తులను కాపాడిన జవాన్లు సహోపేతంగా కాపాడారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో ప్రాణాలను లెక్క చేయకుండా ఒక భక్తుడిని కాపాడిన జవాన్లకు నెట్టింట ప్రశంసల జల్లు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి కుప్పం నియోజకవర్గం 4 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు గుడిపల్లి మండలం గుత్తర్లపల్లి గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంగళ వాయిద్యాలతో, బాణసంచా వేడుకలతో పూల వర్షం కురిపిస్తూ మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామానికి చెందిన వెంకటాచలం, తోట భాస్కర్లు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా భువనేశ్వరి ఇచ్చిన మాట ప్రకారం తమ మండలానికి చెందిన కంచు బందర్లపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎన్నికల ఫలితాలు ముగిసిన వెంటనే ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున తమ గ్రామాన్ని దత్తత తీసుకునేలా చంద్రబాబుకు భారీ మెజార్టీ అందించాలని సాయశక్తులా కృషి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులతో పాటు గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి సాయన్న గారు కూడా కరెక్ట్గా కనీసం 4 రోజుల ముందు, అంటే ఒక సంవత్సరం 4 రోజులు తక్కువ, ఒకటే సంవత్సరం లోపల ఇద్దరు మరణించినారు. ఒక యువ శాసనసభ్యురాలుగా హైదరాబాద్కు సంబంధించినటువంటి నగర అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక 15 మంది శాసనసభ్యుల్లో తను కూడా ఒక పాత్ర వహించి ఈ హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధికి ఒక భాగస్వామిగా ఈ యొక్క యువ శాసనసభ్యురాలుగా ఉంటుందని ఆశించాం. కానీ ఆకస్మికంగా జరిగిన, ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన, మిగతా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా విధి వెంటాడినట్టుగా 2-3 ప్రమాదాల నుంచి బయటపడి చివరికి రోడ్డు ప్రమాదం లోపల మృతి చెందినటువంటి పరిస్థితి దృష్ట్యా మరి వారి మరణం మనందరికీ కూడా తీరలోటు. వారి కుటుంబ సభ్యులకైతే మరి సాయన్న గారు కానీ మిగతా ఇవన్నీ కుటుంబంలో జరిగిన పరిణామాల పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను. కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి నిధులు కేటాయించిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి అధిక ప్రాధాన్యతను కల్పిస్తూ నిధులు కేటాయించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు రాబడడంలో పూర్తిగా విఫలమయ్యారు. 2014-2019 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రిగా 15,000 కోట్లు ఖర్చు చేసి నూతన రాజధాని నిర్మాణ పనులను చేపట్టగా దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నాశనం చేశాడు. 3 రాజధానులంటూ రాష్ట్రాన్ని ముక్కలు చేసే ప్రయత్నానికి నాంది పలికి రాష్ట్రానికి రాజధాని లేకుండా వేసిన నీచుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్టును రిటెండర్ల పేరుతో మిగిలిపోయిన పనులను చేయకుండా కాఫర్ డ్యాం కొట్టుకొని పోయే పరిస్థితి చేర్చాడు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణం కోసం కేంద్రం అన్ని విధాల సహకారం అందిస్తుందని తెలియజేసినందున, అలాగే కర్నూలు జిల్లా ఓర్వకల్లును ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చేస్తామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఏర్పడినందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయి. చంద్రబాబును అడుగుపెట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్కు వర్షాలు సకాలంలో పడడం ఈరోజు చూస్తుంటే అన్ని శుభసూచకాలే. చంద్రబాబు ఇవాళ విజయం సాధించారు, ప్రజలందరూ ఆశీర్వదించారు. కాబట్టి ఇంకా రాష్ట్రం
బ్రహ్మాండంగా బంగారు బాట నడిచేదానికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఇటు జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం గట్టి గెలిపించారు. కాబట్టి చంద్రబాబు ప్రత్యేకంగా 40 రోజులు కావస్తూ ఉంది. ఈ 40 రోజులు ఎంత సాధించాడో ప్రజలందరికీ తెలుసు. ఇదే కాదు, ఇంకా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ను బ్రహ్మాండంగా రూపురేఖలు దిద్ది ప్రతి నగరాన్ని ఇలా ఇది ఒక్కటే కాదు, అమరావతి కాదు, ఏదైతే వైజాగ్ కానీ పెద్ద పెద్ద నగరాలన్నీ కూడా రూపురేఖలు దిద్ది ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు తెచ్చాలని బంగారు బాటల్లో తీసుకుపోతారని ప్రజలంతా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పరిశ్రమలు ఎక్కువ తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని 15,000 కోట్లు ప్రత్యేకంగా ఈరోజు ఇచ్చినందుకు, నిధులు ఇచ్చినందుకు ప్రధానమంత్రి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ములుగు జిల్లా వాచేడు మండలం పరిధిలోని బోగత జలపాతంలో యువకుడు గల్లంతైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. హన్మకొండలోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన బొడగాని జశ్వంత్ 7 స్నేహితులతో కలిసి బోగత జలపాతం ఆందోళన వీక్షించేందుకు వచ్చారు. అదే క్రమంలో జలపాతం వద్ద ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్లో స్నానాలు చేస్తుండగా జశ్వంత్ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో మునిగిపోయాడు. అది గమనించిన సిబ్బంది గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. జలపాతం వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో పర్యాటకులను స్విమ్మింగ్ పూల్లోకి అనుమతించడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. నెంబర్ చెప్తారా? గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించిందని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఐపీఎస్ తెలిపారు. ఆగస్టులో వైద్య పరీక్షలను ప్రారంభించి వారి హెల్త్ ప్రొఫైల్స్ ని రూపొందించేలా సంస్థ ప్లాన్ చేస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళ భవన్లో మంగళవారం రాష్ట్ర స్థాయి హెల్త్ వాలంటీర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఐపీఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ చేయని విధంగా ఆర్టీసీలోని ప్రతి ఒక్క ఉద్యోగికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్స్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
డ్రగ్ ఫెడర్లను అరెస్టు చేసిన మాదాపూర్ పోలీసులు. జొమాటో డెలివరీ బాయ్గా పనిచేస్తూ కస్టమర్స్కు గంజాయి డ్రగ్స్ అమ్ముతున్న షేక్ బిలాల్ నిందితుడి నుండి 15 గ్రాముల డ్రగ్, 22 కేజీల గంజాయి, 71 నిట్రోసన్ టాబ్లెట్స్, హాఫ్ కేజీ ఆయిల్ సీజ్. మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు తెచ్చి హైటెక్ సిటీ ప్రాంతంలో ఐటీ ఉద్యోగులకు విక్రయించేవాడు. కస్టమర్స్కి గంజాయి అమ్ముకోవడం కోసం జొమాటో డెలివరీ బాయ్గా జాయిన్ అయి షేక్ బిలాల్ రాజమండ్రికి చెందిన షేక్ బిలాల్ ఏపీలోని అరక్ నుండి గంజాయి తెచ్చి నగరంలో విక్రయించేవాడని అన్నారు. 45 people to 50 people లిస్ట్ వచ్చింది. అందరినీ కూడా ఇప్పుడు వన్ ఆఫ్టర్ ది అదర్ పడుకోవడం జరుగుతుంది, పడుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ పాజిటివ్ వస్తే వాళ్ళకి కన్జ్యూమర్కి ఏ సెక్షన్ ఉందో ఆ సెక్షన్స్ కింద వాళ్ళని ట్రీట్ చేసి అలాగే ఇంట్రోగేట్ చేయాలి. ఇప్పుడు తేజ ఇతనికి ఇచ్చేది, అతను ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాడు అనేది ఇప్పుడు మనం ఐడెంటిఫై చేశాం. ఇంట్రోగేట్ చేసి ఆ యాంగిల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి కాబట్టి సో అక్కడి నుంచి అతనికి ఎవరెవరికి టచ్లో ఉన్నాడో అవన్నీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి. కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలం రాంపురం గ్రామంలో చిన్నకారు రైతు భూమిని కొందరు ఆక్రమించారు. తన భూమిని ఇప్పించాలంటూ కలెక్టర్ ఆఫీస్ నందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేసుకున్న రైతు. విషయం తెలుసుకుని మాజీ పార్లమెంట్ సభ్యులు విహెచ్ హనుమంతరావు, నడిగూడెం మండలం ఎంఆర్ఓ హేమమాలిని గారిని మరియు ఆర్ఐ గోపాలకృష్ణ, ఎస్ఐ అజయ్ గారితో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించడం జరిగింది. సూర్యాపేటలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పగిడి రామలింగయ్య యాదవ్ గారు పాల్గొనడం జరిగింది. 2 ఎకరాల 20 కుంటలు ఉన్నది ఇక అయిపోయి చేయగలుపు ఊకే ఇక సావుకి పోలీసు వాళ్ళు ఏమనవుతున్నా ఇల్లు మరి వాళ్ళు ఎక్కలో పోయేసి మన మీ మామ పేరేంటే నీ పేరేంటి రాసుకో రాసుకో నీ మొగలి పేరేంటి ఎన్టీ రామారావు పటేల్ పట్వారీలో తీసినాక ఈ లొల్లి స్టార్ట్ అయ్యి. అంతకుముందు పటేల్ ఊర్లో ఉంటుంటే పట్వారీ ఉంటుంటే ఎవరి భూమి అనుకుంటుండే. పటేల్ పట్వారీ తీసేసిన తర్వాత ఎంఆర్ఓలను వేసిన తర్వాత ఎంఆర్ఓ కేమ్ ఫర్ టైమింగ్ 2 years 3 years వస్తాడు. ఇక అప్పుడు ఎవరి తోచింది వాడు చేసేసుకుంటారు. ఇక చంద్రబాబుపై మీరు నమ్మకం పెట్టుకుని 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అదేవిధంగా 4 సార్లు ముఖ్యమంత్రిని చేశారు. మా కుటుంబంపై మీరు పెట్టుకున్న అభిమానం, ప్రేమకు మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నారు. నేను నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టిన తర్వాత నేను తిరిగిన గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూశాను. టీడీపీ కార్యకర్తలు ఎదుర్కొన్న సమస్యలు, అక్రమ కేసులతో సతమతమవుతున్న వారి కుటుంబాలను నేను చూశాను. 2024 ఎన్నికలు ఓ కురుక్షేత్రంలా జరిగింది. ఈ కురుక్షేత్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిందంటే అది చంద్రబాబుపై ప్రజలకు ఉన్న నమ్మకం. 2024 ఎన్నికల కురుక్షేత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క కార్యకర్తకు, వారి కుటుంబాలకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. హరిద్వార్లో ప్రమాదవశాత్తు గంగా నదిలో కొట్టుకుపోతున్న భక్తులను కాపాడిన జవాన్లు సహోపేతంగా కాపాడారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో ప్రాణాలను లెక్క చేయకుండా ఒక భక్తుడిని కాపాడిన జవాన్లకు నెట్టింట ప్రశంసల జల్లు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.